బిర్యానీ. హూ సేస్ నో టు బిర్యానీ? ఇవాళ అందరికీ ఇష్టమైన చికెన్ బిర్యానీ రెసిపీ చెప్పేస్తారండి. ఫస్ట్ క్లీన్ చేసుకున్న చికెన్లోకి సాల్ట్, కారం, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, మసాలా దినుసులు, లెమన్ జ్యూస్, పుదీనా అండ్ ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేయండి. 1 అవర్ అనే కాదు, మీరు కావాలంటే కనుక ఒక 3 అవర్స్ కూడా మ్యారినేట్ చేయొచ్చు. దానివల్ల పీస్ ఇంకా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్కి కొంచెం మసాలా దినుసులు అలాగే ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకోండి. పుదీనా కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. పుదీనా యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. కొంచెం సాల్ట్, కారం, చికెన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా వేసి బాగా ఫ్రై చేయండి. ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ వరకు బాగా కుక్ చేయండి. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం బాగా మరుగుతున్న వాటర్లోకి కొంచెం సాల్ట్, పుదీనా, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలి. దాని తర్వాత ముందుగానే నానబెట్టుకున్న కొంచెం రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది 70% కుక్ అవ్వగానే దాన్ని చికెన్ మీద లేయర్స్ లాగా వేసుకోవాలి. నేను ఇక్కడ సింగిల్ లేయర్తో దమ్ పెడుతున్నాను. ఒకవేళ మీరు మల్టిపుల్ లేయర్స్ పెట్టాలనుకుంటే కనుక కొంచెం ముందుగానే చికెన్ పక్కకు తీసుకొని తర్వాత లేయర్ వేసాక మళ్ళీ దాని మీద చికెన్ వేసి మళ్ళీ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం గీ కూడా వేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పైన దమ్ కోసం ఏదైనా బరువైన వస్తువు పెట్టాలి. ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా ఉంచండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక వెంటనే ఓపెన్ చేయకుండా ఇంకో 10 మినిట్స్ అలా ఉంచాక ఓపెన్ చేయండి. దానివల్ల మీకు రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతే అండి, వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న బిర్యానీ అలా జ్యూసీగా ఉన్న ఒక పీస్ని తీసుకొని అలా తిన్నారే అనుకోండి, మీరు కూడా అనేస్తారండి నాతో అద్భుత.